చాలాసేపు అవుతుందా? ఆలోచనే వద్దు, పాట పూర్తిగా విన్నాం. పాట చాలా బాగుంది. ఇంచేపు వెనకాతలు నించొని ఆలకిచ్చాము. రండి. తీసుకోండి. రోజు ఇలా రావటం మీకు ఇబ్బంది ఏం లేదుగా? అలా ఏం లేదు. మీలాగే కూడా మీనాక్క. నిన్న కూడా మీరు మీనాక్క గురించే అడిగారు. ఈరోజు మీరు అడిగారని అక్క నా దగ్గర అడుగుతూనే ఉంది. నన్ను అడిగిందుకు బదులు మీరిద్దరు ఇప్పుడే మాట్లాడుకోవచ్చు కదా. అన్నయ్య, ఇది నాకు నేర్పిస్తారా? నేర్పిస్తాను. లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం. రేపు వస్తారా? నేనా లేదంటే? లేదు, మీరిద్దరు. చూద్దాం ఏంటక్క. పద. మనకు ఇప్పుడు ఒక మంచి సంబంధం దొరికింది. ముందు జన్మ ఫలం అనుకుంటాను. అయ్యప్ప రాసినట్టు అన్నీ సరిగానే ఉన్నాయి. అతను మాట్లాడడంలో, నడుచుకోవడంలో మొత్తం అతను కుటుంబం గురించి తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. నాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడండి. ఇంతకు ముందు కుమారింటికి వెళ్ళిరా అంటే మొరాయించేదండి. ఇప్పుడు ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన. దానికి కూడా అబ్బాయి బాగా నచ్చాడా ఉంది. అది నా కూతురు. కానీ పెళ్లికి ముందు మాట మాటకి ఆ ఇంటికి వెళితే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఊర్లో జనాలు ఏమంటారు? ఏది ఏమైనా కానీ మనం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా, తర్వాత ఏంటి? మీనా పుట్టినరోజుకి కుమార్ని ఇంటికి పిలుద్దాం. పుట్టినరోజు విషయాన్ని నేరుగా వెళ్ళి తన్నే చెప్పమని చెప్పు, నేను చెప్పను. అన్నయ్య, ఎవరది? అన్నయ్య, లెటర్ ని ఇచ్చేసారా? అయ్యో, ఏంటమ్మా నువ్వు? నా పరిస్థితి నువ్వు అర్థమే చేసుకోవట్లేదు. ఏమైందన్నయ్య? లెటర్లో ఎక్కడైనా కమల్ హాసన్ అనే పేరు రాసావా? అంతా నాశనం అయిపోయింది. అంతా నేను తర్వాత చెప్తానులే నీకు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, నా పార్వతి వచ్చే సమయం అయింది. రాణి, దానికేమి? అయ్యయ్యో, వచ్చేస్తుందేమో. ఎవరు లేనప్పుడు నువ్వు ఇలాగొచ్చి నీకు నేను ఎలాగ అర్థమైంది చెప్పాలి? అయ్యో అయ్యో, పార్వతి మన మీద సందేహపడుతుంది. అయ్యో, నేను అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందర ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, నా కళ్ళలో ఏదో మట్టి పడింది. ఏమైంది? అయ్యో అన్నయ్య, అన్నయ్య కొద్దిగా ఊపండి. ఊదాలా? అయ్యో, ఏం చెయ్యాలి దేవుడా? అన్నయ్య కొద్దిగా ఊపండి. అన్న 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 ఊపండి అన్న, చెప్తున్నాను కదా, నొప్పి పడుతుందన్న, ఊపండి. ఏం జరుగుతుందయ్యా? అయ్యో అయ్యో, వెళ్ళు వెళ్ళు. నేను ఇంట్లో లేనప్పుడు అయ్యో, నువ్వు ఈ పనులే నాకేం చేస్తున్నావా? తెలీదు. నిన్ను ఈ రోజు పార్వతి నాకేం తెలీదు. ఆ, అది చూశాను. చంద్రమతి కంట్లో మట్టి పడిందని నువ్వు అది నా ఊదమని కంట్లో నన్ను కారం కొడదామని చెప్తుంది. చూస్తున్నావా? అయ్యో అయ్యో నిన్ను. రా. అయ్యో అయ్యో అయ్యో. ఆ, అయ్యో, ఎవరితది? భానుమత, చంద్రమత? రావయ్యా, ఈ రోజుతో నీ పని అయిపోయింది. రా, నీ అంతు తేలుస్తాను. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో, పార్వతి కొట్టదే, పార్వతి నాకేం తెలీదే. అన్నయ్య, పుట్టినరోజుకి పిల్లడానికి వచ్చింది. ఎవరికి? మీనాక్కకి రేపు. అలాగా, తప్పకుండా వస్తాను. పుట్టినరోజుకి మీరు పాడాలి. అది కుదరదు, బర్త్డే గాలే పాట పాడాలి. ఏంటి మౌనంగా ఉన్నారు? సిగ్గు. ఎందుకు? అదే నాకు అర్థం అవ్వలేదు. రేపు టైంకి వచ్చేయండి. పర్లేదే, ఇప్పటికైనా మాట్లాడారే. వీళ్ళు మీ దగ్గర మాత్రమే మాట్లాడనంటున్నారు. మీ ముందు అమ్మ చాలా పద్ధతిగా ఉండమని చెప్పారు. ఊరుకోరా నువ్వు. నాకు బాగా మాట్లాడేవారంటే చాలా ఇష్టం. నేను వెళ్తాను. సరే, రేపు కలుద్దాం. ఆహా, చాలా సూపర్గా తయారవుతుంది. ఇంజనీర్ గారు ఇటువంటి స్వీట్ని ఎప్పుడు తినుంటాడు అనుకుంటా. నువ్విది చేయటం ఎక్కడ నేర్చుకున్నావు? ఇంతకు ముందు ఒకసారి నేను ఎక్కడో టీ కొట్లో టీ తాగి డబ్బులు ఇవ్వకపోతే వాడు నన్ను వంటగదిలో పడేసి పని చేయమన్నాడు. 2 రోజులు ఈ స్వీట్ అడిగి చేసి ఇచ్చానంతే. వాడే తిరిగి నాకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చాడు అనుకో, దీనికి కూడా చేసి పెట్టేవాడిని. ఆహా, ఇంతవరకు నువ్వు దీని గురించి నాతో చెప్పనే లేదు. నేను నిజాలు చెప్పడానికి ఏ రోజు నువ్వు అనుమతి ఇచ్చావని? నోరు తెరిస్తే అబద్ధాలు. నాకు బుద్ధి లేవంటావా? చాలరా, మీ ఇద్దరు గొడవ ఆపండి. ఇదిగో ఈ వంట కాస్త చూడమ్మా. ఏ ఎక్స్పర్ట్, మాడిపోయింది.
లేదు ఉడుకుతుంది. అయ్యో అయ్యో అయ్, ఇది తినచూడవే. బాగుంది. ఆ రోజు టీ కొట్లో పట్టుకున్నందుకు మంచి పనే జరిగిందిలే. బాగుంది, చాలా బాగుంది. అదేనా నా గొప్పతనం. నువ్వు నన్ను నమ్మకపోయినా వాళ్ళు నేనంటే ప్రాణం. ఏంటి ఒకలాగా మంటగా ఉంది? చాలా దాహం వేస్తుంది. పొట్టలో ఏంటో చేస్తుందే. అవునయ్యా, ఏంటి అది? నాకు అదోలా ఉంది. నాన్న తిప్పేస్తోంది. ఎరా, ఏం కావాలి? అంగటోళ్ళు ఇచ్చి పంపించారు. ఏం సోడా కావాలా? పౌడర్కు బదులు సబీనా పౌడర్ ఇచ్చి పంపించారంట. అయ్యో అయ్యో, ఇదిగోండి సోడా పౌడర్. ఇది ఆ బాబుకి ఇవ్వమని అని చెప్పు. పో, పోరా. కరకరలాడుతూ వచ్చినాయి అనుకున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. సబీనాని పిండిలో కలిపేసావా? అయ్యో, మనం ముందే చూసాం. లేకపోతే ఆ ఇంజనీర్ బాబు పరిస్థితి ఏంటో. దీనంతటికీ కారణం నువ్వే. అయ్యో. పైగా ఎక్స్పర్ట్ అంట, వద్దే. ఎక్స్పర్ట్. అయ్యో. ఇదిగో ఇదంతా అయ్యో. నువ్వే తిను. ఆయ్, నీ ఆయ్, నెత్తిన వద్దే. పోసుకో. పా. మీనక్క, అన్నయ్య వస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ. బాగుంది. ఇది శ్రీకృష్ణన్. ఇది అది కృష్ణుడి రాధా. ముందు మీరు పూజకు రారేమో అనుకున్నాను. అది నేను ముందే చెప్పానుక, ఇవాళ సైట్లో చాలా పని ఉండే అని. ఇదిగోండి, ఈ అరిసెలు బొబ్బట్లు ఇవన్నీ కూడా మన మీనానే చేసింది. నేను ఊరికే అనట్లేదు, చాలా బాగుంది. మ్మ్. కుమార్, ఈ పాయసం కూడా నేనే చేసుంటుంది. ఎలా ఉందని అడగబోయాను. దీన్ని మీరు ప్రత్యేకంగా వేరే అడగాల ఏంటి? వంట విషయంలో మీనా ప్రతిభావంతులైన అమ్మాయి అని నాకు తెలుసు. అది నిజమే. తను కూడా చూసామంటే తను వాళ్ళ అమ్మలాగే. నిజం చెప్పాలంటే ఈవిడ నాకు వంట చేసి పెట్టడం వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏమైంది? అదేమిటంటే పాయసంలో చక్కెర వేసే ముందు కొద్దిగా తీసుంచాను. నాకు కాస్త మధుమేహం ఉంది.